ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకునే కృపను ప్రభు మనకు ఆయన ఉచితమైన కృపను బట్టి అనుగ్రహించారు. అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా, ధైర్యపరుస్తూ ఉండగా, హెచ్చరిస్తూ ఉండగా, ఆయన వాక్కు ద్వారా సరిచేస్తూ ఉండగా, దేవుని వాక్యానికి విధేయులమై ఆయన అనుగ్రహించే పరిపూర్ణమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మరి అనుదినము ఆయన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా తట్టి లేపుతూ ఉండగా, మన పడకల యొద్ద నుంచి లేచి దినచర్యను ఆరంభించడానికి ముందుగా ప్రభుతో మాట్లాడదాం. ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనమును చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. హల్లెలూయా. మరి చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు మరి దేవునిని అడుగుతూ ఉన్నాడనమాట. బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడనవ్వాలి, దాని కొరకు నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఆయన తన స్వరక్తమిచ్చి ఆయన మనలను సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నిత్య రాజ్యమునకు నీవు వారసుడుగా, వారసురాలుగా ఉండాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం నీ జీవితం పట్ల. అవును, ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన విధముగానే ప్రభు ఈ క్రింది వచనాల్లో చెప్తూ ఉంటాడు. నీకు తెలియదా? ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలలో నీ దేవుడైన నీ ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, వివేకముతో నువ్వు ప్రేమించాలి. అలానే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభు మరి అతనికి బోధిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అతను అంటూ ఉంటాడు. మరి చూడండి, మనం చదువుకున్నాం, ఆయనను శోధించుచు అడిగాడంటండి. చూడండి, మరి అతను ఎంత భారం ఉన్నదో, అతనిలో ఎంత ఆశ ఉన్నదో, నిత్య రాజ్యమునకు వారసుడు కావాలని అతనికి ఎంతో మరి తృష్ణ, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలని ఎంతో ఆశ. మరి అతను ఎంతో శోధిస్తూ ఉన్నాడంట ప్రభువుని. శోధిస్తూ అడిగిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మరి ప్రభువుని ఎన్నో విధాలుగా మరి ప్రార్థనలో, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నీవు చేయాలి, నువ్వు నాకు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ సహాయము కావాలి అని ఎన్నో విధాలుగా ప్రభుని మనము శోధిస్తూ ప్రార్థిస్తూ మరి ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్న అనుభవంలో ఉన్నాం. అయితే ఇది ప్రత్యేకం. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి వాడైతే నీతిమంతుడుగా దేవుని ఎదుట కనుపరుచుకోవాలి అన్న ఉద్దేశముతో అడిగాడు అని మరి క్రింద వచనములో మనం చూస్తాము. 28వ వచనములో అయితే ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనకెందరికీ కూడా ఎంతో పరిచయం. అదే మంచి సమరయుడు. ఒక మంచి సమరయుడు గురించి ప్రభు అతనికి వివరించాడు. ఎందుకంటే తానే నీతిమంతుడు అనుకున్నాడు. అవును, నేను తప్ప మరి నా అంత పరిశుద్ధుడు మరి నా కుటుంబంలో ఉండరేమో, నా పొరుగు వారిలో ఉండరేమో, నా బంధువుల్లో ఉండరేమో, నేనే పరిశుద్ధుణ్ణి అని ఎంతో మంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటారు. ప్రభు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అని చెప్తూ ఉన్నాడు కదా. దేవుని చిత్తాన్ని మనము జరిగించి నిత్య జీవానికి వారసులము అవ్వాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం లేచి ఇంకా ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటి విషయంలో నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? లేకపోతే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ సంతోషముతో ఈ దినచర్యను ఆరంభిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలను గైకొనే అనుభవంలో నీవు ఉన్నావా? ఒకసారి నీవు స్వపరీక్ష చేసుకో. ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఎరుకో నుంచి మరి ఆ యొక్క యెరూషలేము నుంచి ఎరుకోకి వెళుతూ ఉన్న ఆ యొక్క అనుభవంలో ఆ వ్యక్తిని పట్టుకొని దొంగలు మరి ఆ సంచి, ఆ డబ్బుల సంచి, అవును తన ద్రవ్యమును దోచుకొని తనను కొట్టి కొరప్రాణముతో పడవేసినప్పుడు మరి అతనికి పరిచయస్తులైన ఆ యాజకుడు, లేవీయుడు ఆ మార్గము గుండా వెళ్ళారు. ఇతను మనకు తెలిసిన వాడే, ఇతనిని ఆదుకుందాం,
ఇతని శ్రమలో నుంచి ఇతన్ని మనం విడిపిద్దాం, మన చేతనైన మేలు అతనికి చేద్దాం అని మరి వారిలో ఎంత మాత్రమును కూడా ఆలోచన రాలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అదే మార్గమున మంచి సమరయుడు, ఒక సమరయుడు ఆ దారిన పోవచ్చు ఉండగా ఆ కొరప్రాణంతో కొట్టుమిట్టాడుచున్న ఆ వ్యక్తిని చూచి తన వాహనము దిగి, అవును మరి అతని గాయములు కట్టాడు, ద్రాక్షారసము త్రాగించి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వానింటికి తీసుకొని వెళ్ళాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పొరుగువారు అనగా మరి ప్రభువు ఇస్తున్న ప్రధానమైన ఆజ్ఞల్లో మరి ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞ పాటించే అనుభవం, అనుసరించే అనుభవం, నెరవేర్చే అనుభవం నీకున్నదా? ఈ ఉదయకాలం ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరి ఉదయాన్నే లేచి ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు, నన్ను ఆశీర్వదించు అంటున్నావా? లేక నీ పొరుగువారి గురించి విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా నీ దేశము కొరకు? మరి ప్రపంచ పరిస్థితులు చూస్తే ఎంతో భయానకముగా ఉన్నవి. 3వ ప్రపంచ యుద్ధమునకు దారితీస్తుందేమో, ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అటు విధముగా ఉన్నవి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ పొరుగువారు, నీ దేశ ప్రజలు మరి శ్రమలో ఉన్నప్పుడు వారి కొరకు నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? మరలా ఈ ఉదయం కూడా లేచి నీ కొరకు, నీ కుటుంబం కొరకే ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆయన అంటున్నాడు, మీకేం కావాలో నాకు సమస్తం తెలుసు, నా రాజ్యము నా నీతిని వెతకండి మొదట అన్నాడు ఆయన. కాబట్టి ఉదయమున లేచి మొట్టమొదట నువ్వు చేయవలసినది ఆయన రాజ్యమును నీతిని వెతుకుటలో భాగముగా నీ పొరుగువారి యొక్క శ్రమను, నీ పొరుగువారి యొక్క అవసరతను, నీ పొరుగువారి యొక్క మరి వారి యొక్క బాధను, వారి కన్నీటిని నీవు తుడిచే విధముగా, ప్రార్థించే విధముగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీవు నిత్య జీవానికి వారసుడు కావాలని ప్రభు యొక్క ఉద్దేశం. అవును, ఆయన ఆజ్ఞలను గైకొంటేనే వాడు అనుకున్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు తానే నీతిమంతుడుగా కనుపరుచుకొనపోయి మరి అంటూ ఉన్నాడు, నా పొరుగు వాడంటే ఎవడు? ప్రభు వివరిస్తూ ఉన్నాడు. మన యొక్క వ్యక్తిగత అనుభవాల్లో కూడా ఎంతో మంది పరిచయస్తులు శ్రమలో ఉన్నప్పుడు మనకెందుకులే అని తలుపులు వేసేసుకుంటూ ఉంటారు, చూస్తూనే దారి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. సహోదరి సహోదరుడా, ఆ స్థానంలో నీ రక్త సంబంధంలో నీ సొంత వారు ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతావా? అదే విధముగా ప్రభు నీ పొరుగు వారిని, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నావో, నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులను అదే విధానంలో నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ మంచి సమరయునికి ఆ కొరప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలియదు, పరిచయం లేదు. ముందు దాటిపోయిన ఆ ఇరువురికి కొంత పరిచయం ఉంది, కానీ ఈ సమరయుడికి పరిచయం లేదు, వాడు అన్యుడు. ప్రియ దేవుని బిడ్డ అయినా శ్రమలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, అతనిని ఆదుకోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ కూడా బెంగళూరులో లేడీస్ హాస్టల్లో ఒక యవనస్తురాలుని వచ్చి అతను ఎంతగానో మరి ఆ కత్తితో చంపుతూ పొడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క కొలీగ్స్ లేకపోతే మరి తన యొక్క రూమ్మేట్స్ మరి ఆ పై ఫ్లోర్ నుంచి వస్తూ చూచి కూడా మరి ఆ బిడ్డ మరణముతో పోరాడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా వారు చూసి ఏమీ చేయలేని వారుగా దగ్గరకు వచ్చి మరి ఆ బిడ్డని ఆదుకునే అనుభవం లేకుండా భయపడి వెనక్కి వెళ్ళిపోయి, అవును మరి ఎంతో మంది అంటూ ఉన్నారు, తనని గనక కొంచెం హాస్పిటల్కి తీసుకొని వెళితే తన ప్రాణంతో ఉండేది అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం, మనము వెలుగు సంబంధులం, మనము ఆశీర్వాదానికి కారకులుగా, అవును మేలు చేసేవారముగా, అవును నీకు పరిచయం ఉన్న వారికే కాదు, నీ పొరుగు వారంటే ప్రియ దేవుని బిడ్డ ఆపదలో, అక్కరలో, లేమిలో, కొరతలో, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము నీవు ప్రార్థించాలి, తోడ్పడాలి, నీవు చేయగలిగిన సహాయము నీవు అందించాలి. అప్పుడు నీవు నిత్య రాజ్యమునకు, నిత్య జీవమునకు మరి వారసురాలుగా ప్రభు నీకు అధికారాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. దేవుని ఆజ్ఞను గైకొనిన వారి విషయంలో ప్రభు ఎంతో ఆనందపడతాడు, సంతోషపడతాడు. ప్రభువుకి నీ ద్వారా ఎంతో గొప్ప మహిమ అనేది కలుగుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యానికి లోబడి దేవుని ఆజ్ఞను మరి మనము అనుసరించి ప్రభు అనుగ్రహించే పరిపూర్ణమైన సమృద్ధికరమైన దీవెనలకు పాత్రులమవుదాం. తలలు వంచండి. ఆయన అంటున్నాడు కదా, మీరు కూడా అట్టి రీతిగానే చేయమని. మరి క్రింద అందుకు యేసు నీవును వెళ్ళి అలాగున చేయుమని అతనితో చెప్పెను. ఈ ఉదయకాలము నీతో కూడా ప్రభు చెప్తున్నాడు, నీవును అలాగు చేయి. ఈ దినము కేరళ రాష్ట్ర పరిస్థితి, బంగ్లాదేశ్
మరి చూడండి, రష్యా అలాగే ఇజ్రాయెల్ దేశముల మధ్య యుద్ధము. అవును, ఇరాన్. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించాలి. ప్రపంచ క్షేమము కొరకు, మన పొరుగు వారి కొరకు మనము మరి ఈ యొక్క అనుభవములో దేవుని ఎదుట మనము అవును ప్రభువా అని భారమైన ఆత్మ కలిగిన వారమై నిత్య జీవమునకు వారసులుగా పిలువబడే వారముగా ఉందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క కృప కలిగిన హస్తాలకు మనలను మనము అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయ కాలము తండ్రి నాయన నీ బిడలతో ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న, నేను నిత్య జీవమునకు వారసులను కావాలంటే నేనేం చేయాలని చెప్పినప్పుడు ఎంతో చక్కగా వివరించినావు. ఈ ఉదయ కాలము నీ బిడలు కూడా నిత్య జీవమునకు వారసులుగా నీవు పిలుచుకున్నావు, ఎన్నుకున్నావు, రక్షించుకున్నావు తండ్రి. క్రియలు కలిగిన విశ్వాసము. అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను అని మాట చెప్పడం కాదు, కానీ క్రియల్లో దాన్ని చూపించాలి. నీ బిడలను అటు రీతిగా బలపరచు. వారు ఉదయముననే లేచి వారి కుటుంబం నిమిత్తమే కాక పొరుగు కుటుంబాలు, శ్రమలో ఉన్న కుటుంబాలు, మరణంతో పోరాడుతున్న కుటుంబాలు, అక్కరలో లేమిలో ఉన్న కుటుంబాల కొరకు నీ సన్నిధిలో వారి కొరకు, వారి బిడ్డల కొరకు ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో ఇంకా అంతకన్నా తీవ్రమైన ఆత్మ కలిగిన వారై, రెట్టింపు భారము కలిగిన వారై నీ సన్నిధిలో పొరుగువారి నిమిత్తం, నశించిపోతున్న ఆత్మల నిమిత్తం గోజాడుకునే బిడలుగా నీ గొప్ప కృపను నీ బిడలకు అనుగ్రహించండి. నిత్య జీవమునకు వారసులుగా నీ బిడలను ఆశీర్వదించండి తండ్రి. కృప చూపండి. ఈ దినమంతటికి కావలసిన సంరక్షణ, నీ కృప, నీ దయ మెండుగా నీ బిడలకు అనుగ్రహించమని, నీ సమాధానకరమైన ఆత్మతో నింపమని. అవును ప్రభువా, ఆ మంచి సమరయుడు తన పొరుగువాని విషయంలో తండ్రి ఎంతో మేలును ఆదుకున్నాడు. కొర ప్రాణంతో ఉన్నవాణ్ణి జీవంలోనికి రప్పించినాడు. అవును ప్రభువా, ఎంతో మంది శ్రమలో ఉన్నప్పుడు దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు తండ్రి. అది నీ ప్రేమ కాదు, నీ బిడ్డల యొక్క సూచన కాదు. నీ బిడ్డలు మంచి సమరయుని పోలి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిత్య జీవానికి వారసులుగా నీ బిడ్డలు ఉంటారు. అటువంటి కృప ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ దినమంతా సమాధానకరమైన ఆత్మ తండ్రి, సంతోషకరమైన ఆత్మ వారి హృదయాంతరంగాల్లో విచారము, దుఃఖము, వ్యాధి సమస్తము నుంచి విడిపించి తండ్రి నీ బిడ్డల్ని సంపూర్ణంగా తండ్రి మీ బాహువులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.